అందరికీ నమస్కారం. నేను మీ పాముల పుష్పశ్రీవాణి. ఉత్తరాంధ్ర జిల్లాల ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీ ఫలితాల నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఈ కూటమికి తొలి ఓటమి ఉపాధ్యాయులు రుచి చూపించారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనం ఈ తీర్పు అని చెప్పేసి క్లియర్గా అర్థమైంది. బాబు షూరిటీ ఎన్నికల ముందు బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అన్నారు. ఈ ఫలితాల తర్వాత బాబు షూరిటీ ఈ ప్రభుత్వానికి లేదు, గ్యారంటీ అని తేలిపోయింది. ఈరోజు ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో ఈ ప్రభుత్వానికి బెత్తం దెబ్బలు కొట్టారు. ఉపాధ్యాయులను మోసం చేసినటువంటి, ఉద్యోగులను మోసం చేసినటువంటి ఈ ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెట్టారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏ ఉద్యోగ ఉపాధ్యాయులైతే కసిగా పనిచేసి మరీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నారో ఈరోజు అదే ఉద్యోగ ఉపాధ్యాయులు దగా చేసిన ఈ ప్రభుత్వానికి, మోసం చేసినటువంటి ఈ ప్రభుత్వానికి ఈరోజు ఈ రిజల్ట్తో బుద్ధి చెప్పి తిరుగుబాటు ప్రకటించారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకనంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక డిఏ ఇవ్వలేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 27% ఐఆర్ ఇచ్చారు, పిఆర్సీ అమలు చేశారు. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఉపాధ్యాయులు, ఉద్యోగులు ట్రస్ట్ చేయలేదు. కానీ మిమ్మల్ని నమ్మారు, మిమ్మల్ని గెలిపించుకున్నారు, మీ కోట్లు వేశారు. కానీ ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఐఆర్ ఇవ్వలేదు, డిఏ ఇవ్వలేదు, పిఆర్సీ ఊసే లేదు. ఈరోజు అందుకే వాళ్ళని మోసం చేసిన, వాళ్ళని దగా చేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి ఓటుతో ఉపాధ్యాయులు బుద్ధి చెప్పారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ ఫలితాల తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి గౌరవ అచ్చెన్నాయుడు గారు ఏమంటారంటే రఘువర్మ గారు అసలు మేము మా అభ్యర్థే కాదు అని చెప్పేసి చెప్పడం నిజంగా సిగ్గుచేటు. ఎందుకనంటే రఘువర్మ గారు కూటమి బలపరిచినటువంటి అభ్యర్థి అని చెప్పి ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి మీ శాసనసభ్యులు ప్రతి స్కూల్కి వెళ్ళారు. మా కూటమి బలపరిచినటువంటి అభ్యర్థి రఘువర్మ గారు అని చెప్పి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాల్సిందిగా అని చెప్పేసి అభ్యర్థించడం జరిగింది. ఎన్ని ఫోటోలు, ఎన్ని వీడియోలు కావాలన్నా ఇస్తాము. అంతటితో ఆగలే. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి పల్లా శ్రీనివాస్ గారు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి మరి రఘువర్మ గారు కూటమి బలపరిచిన అభ్యర్థి అని ప్రకటించారు. అలాగే రామ్మోహన్ నాయుడు గారు కూటమి బలపరిచిన అభ్యర్థి రఘువర్మ గారికి ఓటేయండి అని ప్రచారం చేశారు. అలాగే లోకేష్ గారి తోటలుడు ఎంపీ భరత్ గారు, ఆయన కూడా రఘువర్మ కూటమి బలపరిచిన అభ్యర్థి ఓటేసి గెలిపించండి అని చెప్పి ఆయన కూడా ప్రచారం చేశారు. అయితే వాళ్ళు కూడా మీ టీడీపీ వాళ్ళు కాదంటారా ఏంటి? ఇప్పుడు ఓడినా గెలిచినా, ఓడిపోయినప్పటికీ కూడా హుందాగా ఓటమిని అంగీకరించి తప్పులు సరిచేసుకునేటువంటి ప్రయత్నం ప్రభుత్వాలు చేయాలి. ఇప్పటికైనా అర్థమై ఉంటుంది మోసం చేసినంత ఈజీ కాదు హామీలు అమలు చేయడం అని. ఈరోజు ఉపాధ్యాయులు బుద్ధి చెప్పారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పే రోజు వస్తుంది. అబద్ధాలు చెప్పి, మోసాలు చెప్పి ఎలక్షన్ ముందు ఆచరణ సాధ్యం కాని అన్ని హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చి మోసం చేస్తాము అంటే ఈరోజు ఉపాధ్యాయులు తెలివైన వాళ్ళు కాబట్టి అక్కడెక్కడో భయపెట్టి, లేకపోతే తాయిలాలు ఇచ్చి ఓపెన్గా అందరూ చూశారు ఓటుకి డబ్బులు పంచడం కాబట్టి అక్కడ గెలిచారేమో. ఇక్కడ ఉన్నది ఉపాధ్యాయులు చాలా తెలివైన వాళ్ళు. మీ మోసాలను చాలా తక్కువ టైంలో గమనించారు. మీరు చేసింది మోసమని, మీరు చేసింది దగా అని వాళ్ళకి అర్థమైంది కాబట్టి వాళ్ళ ఓటుతో మీకు బుద్ధి చెప్పారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు.